నా శిరీష అడ్డుపడింది కాబట్టి బ్రతికిపోయారు. ఈ క్షణం కూడా మిమ్మల్ని చంపగలను, కానీ చంపను. ఓ, అంతా తెలిసిపోయిందన్నమాట. గుడ్, వెరీ వెరీ గుడ్. అవును, నువ్వు విన్నది అక్షరాల నిజం. నీకు నీ కొడుక్కి మరణ శిక్ష వేయిస్తాను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. నీకు తెలియదా, శిరీష తన కార్మికులకు నీడనిచ్చే మహావృక్షమని? నీకు తెలియదా, శిరీష తన కోసం బ్రతికే మనిషి కాదు, అందరి కోసం బ్రతికే మనిషి అని? నేనెప్పుడు నా శక్తి మీదే ఆధారపడి బ్రతికాను. నా మనస్సునే నమ్ముకున్నాను. మొట్టమొదటిసారి శిరీష ప్రాణాలు కాపాడమని వచ్చి అడుగుతున్నాను. నువ్వు ఒక్క ప్రాణం కాపాడితే 100 ప్రాణాలు కాపాడినట్టు. కళ్లకు గంతలు కట్టేసిన చట్టం కళ్ళు తెరిపించడానికి ఒక ఆయుధంతో బయలుదేరింది. తన ప్రాణ స్నేహితురాల ఆత్మకు శాంతిని కలిగించడానికి, మంచిని గెలిపించడానికి బయలుదేరింది. ఆ ప్రయాణాన్ని మధ్యలో ఆపేయొద్దు. నేను ఒక బిడ్డని పోగొట్టుకున్న బాధతో, మరో బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందన్న బాధతో మాట్లాడుతున్నాను. నోరు జారి మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నువ్వున్నావన్నది నిజమైతే నిరూపించుకో. నా సమస్యకి పరిష్కారం చూపించి నిరూపించుకో. మా శిరీష నువ్వు బ్రతికించలేదంటే నువ్వు ఓడిపోయినట్టే. గుర్తుంచుకో. ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకుంటున్నావు? నన్నెందుకు కాపాడారు? ఎవరు నువ్వు? మీరు కాపాడకపోయింటే మరో 5 నిమిషాల తర్వాత ఈ ప్రపంచాన్ని వదిలి ప్రశాంతంగా వెళ్లిపోయేదాన్ని. నన్నెందుకు కాపాడారు? ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం, మహానేరం. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా దారికి అడ్డు రాకండి. నన్ను చావనివ్వండి. తప్పమ్మా, అయినా చచ్చిపోవాల్సినంత సమస్య నీకే వచ్చింది. మీతో చెప్పుకునే సమయం గాని అవసరం గాని నాకు లేవు. ప్రపంచంలో నీకంటే పెద్ద సమస్యలతో పోరాడేవాళ్ళు
చాలా మంది ఉన్నారమ్మా. ఉండొచ్చు, కానీ నమ్మిన వాడి చేతిలో మోసపోయి నేను పడ్డ నరకం ఇంకెవరూ అనుభవించి ఉండరు. ఇప్పుడు చెప్పండి, జీవితంలో అన్నీ కోల్పోయి చివరికి జీవితాన్నే కోల్పోయి బతకడం అవసరమంటారా? అవసరమే. నువ్వు బ్రతకడం అవసరమే. ఎందుకు బతకాలి? నువ్వు ఎందుకు బ్రతకాలో నేను చెప్తాను. రా. వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చూడమ్మా, ఒక్కసారి అటు చూడు. నువ్వెందుకు బ్రతకాలంటే నీ రూపం మా శిరీష రూపం ఒక్కటే కాబట్టి.
నువ్వెందుకు బ్రతకాలంటే కూతురు ఈ పరిస్థితిలో ఉందని తెలిస్తే శిరీష తల్లిదండ్రులు తట్టుకోలేరు కాబట్టి. శిరీషకు ఏదైనా అయితే ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోతుంది కాబట్టి. నీకొక గతం ఉన్నట్టే మా శిరీషకు కూడా ఒక గతం ఉంది. ఆ గతం గతంలో కలిసిపోకుండా ఉండాలంటే నువ్వు బ్రతకాలి. ఒక కోటీశ్వరాలైన శిరీషకి అతి తక్కువ వయసులోనే ఎంతో ప్రతిష్ట సంపాదించుకున్న మా శిరీషకి ఆ దేవుడింత అన్యాయం చేశాడేంటని నిలదీస్తుంటే ఆ దేవుడు వెంటనే నిన్ను పంపించాడు. నువ్వు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు. శిరీషగా తన స్థానంలోకి రా తల్లి. చూడండి, బతుకు మీద ఆశ చచ్చిపోయి, బతకాలనే కోరికే చచ్చిపోయి నా దారి నేను వెతుక్కున్నాను. దయచేసి మీరు నన్ను మరో దారిలోకి లాక్కండి. ఒక్కొక్కరికి ఒక్కో గతం ఉంటుంది. ఒక్కో రూపం వెనుక ఒక్కో విషాదం ఉంటుంది. అది ఆ దేవుడి రాత. దానికి మనం ఏం చేయలేం. దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు కూడా లేకపోతే ఆ తల్లిదండ్రులు చచ్చిపోతారమ్మా. కనీసం మా శిరీష బ్రతికేంత వరకైనా ఉండే, ఆ తర్వాత వెళ్ళిపోమ్మా. నా బాధని అర్థం చేసుకోమ్మా. దయచేసి నా కాళ్లను బంధించకండి. ఇలాంటి బంధాల కోసమే పాకులాడి అలసిపోయి విసిగిపోయి నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. చిన్నదానివి, నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడటం తప్ప నాకు మరో దారి లేదు. అయ్యో లేవండి సార్. నువ్వు ఓడిపోవద్దు. మా శిరీషని ఓడిపోనివ్వద్దు. నీ పగ వెనుక నేను తోడుగా ఉంటాను. నీ ప్రతీకారానికి ఆయుధాన్నవుతాను. నేను అనుభవిస్తున్న నరకాన్ని అర్థం చేసుకోమ్మా. దేవుడు పంపించిన అవకాశాన్ని మా పాలిటి అదృష్టంగా మార్చు తల్లి. నా ప్రాణం పోయే ముందు మరో 2 ప్రాణాలు నిలబెట్టాలని ఆ దేవుడు ఎందుకు నిర్ణయించాడో నాకు తెలీదు. ఆ 2 ప్రాణాల కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీ శిరీష అపాయం నుంచి బయటపడేంత వరకు ఉంటాను. చాలమ్మా, ఈ వరం చాలమ్మా. అయ్యో
హలో. ధర్మతేజ. నువ్వా? నీకోసం చాలాసేపు చూశాను, రాలేదేరా? నా కూతుర్ని నీ కొడుకు చేశాడని తెలిసిన రోజునే నిన్ను నీ కొడుకును అంతం చెయ్యాలని బయలుదేరాను. శిరీష ఆపేసింది కాబట్టి ఆగిపోయాను. ఇప్పుడు ఆపడానికి అది లేదు కదరా. రారా రారా చూసుకుందాము. ఇంకా దాని రక్తం నా చేతికే ఉంది. నిన్ను కూడా చంపాక ఈ నెత్తురు కడుక్కుంటాను. రారా రేయ్, రారా. రేయ్, నువ్వు చంపేస్తే చచ్చిపోదురా దేవత. నువ్వు చంపితే చచ్చిపోదురా సత్యం, నిజం. నిజం ఎప్పుడు నేరం వెనుక నీడలా ఉంటుంది ధర్మతేజ. తన వలన బ్రతుకులు బాగుపడ్డ ఎందరో నిర్భాగ్యుల ఆశీర్వాదమే మా శిరీషను బ్రతికించింది. సమయం చూసుకొని ముందుకు వస్తుంది, ఉప్పెనలా వస్తుంది, ప్రళయంలా వస్తుంది. చూడడానికి సిద్ధంగా ఉండు. నా కూతురుని అన్యాయంగా చంపిన నీ కొడుకుని, ఆ ఎస్ఐ గాన్ని, ఆ డాక్టర్ని, నిన్ను, అందరినీ చంపేస్తాను. నిజాన్ని బ్రతికించుకుంటాను. బీ రెడీ ఫర్ వార్ ధర్మతేజ. రారా. అది బతకూడదు. నా ఆవేశం వెనక, నా ఆవేదన వెనక ఉన్న గతం ఇదేనమ్మా. పల్లవి శిరీషల కథ ఇదే. ఒక స్నేహితురాలి కోసం తన స్థాయిని మర్చిపోయి ఒక సామాన్యురాలిలా బ్రతకడమే కాకుండా ఆ స్నేహితురాలి కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఎంతమందికి అంత గొప్ప మనసుంటుంది, ఎంతమందికి అంత గుండె ధైర్యం ఉంటుంది. శిరీష తల్లిదండ్రుల్ని కాపాడటం కోసమే ఆ రూపంలోకి రమ్మని ఆ రోజు నిన్ను బ్రతిమిలాడాను. నువ్వు తాత్కాలికంగా ఉంటే చాలు అనుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్షణం ఆ దేవుడి దయతో తను బ్రతుకుతుంది అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు శిరీష బ్రతుకుతుందో లేదో అని డాక్టర్ అంటుంటే తట్టుకోలేకపోయాను. అందుకే అంత ఎమోషనల్ అయ్యాను. శిరీష బ్రతకకపోతే వేల మంది కార్మికులకు అన్యాయం జరిగిపోతుంది. వచ్చే నెలలో నా కూతురి హత్యకు సంబంధించిన ప్రూఫ్ని ప్రొడ్యూస్ చేయకపోతే నిజాలు కూడా సమాధి అయిపోతాయి.
అందుకే శిరీష బ్రతకాలి. శిరీష బ్రతికితేనే ఆ ప్రూఫ్ ఎక్కడుందో తెలుస్తుంది.